మీరు లైఫ్లో ఏం చేస్తున్నా, ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా ఒక 30 సెకండ్స్ ఈ వీడియో చూడండి, మీ జ్ఞానబలం టింగ్మని వెలిగిపోద్ది. పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతనికి జాతకాలంటే కాస్త నమ్మకం ఎక్కువ. సో ఒక రోజు ఒక పండితుణ్ణి తన జాతకం ఎలా ఉందో చూడమని పిలిపించాడు. అతను రాజు జాతకం చూసి, రాజా మీ జాతకం అస్సలు బాలేదు, మీ కళ్ళ ముందే మీ కన్న కొడుకులందరూ చనిపోతారు, అది మీరు చూస్తారు, వారికి తలొకరి మీరే పెడతారు అని చెప్తాడు. అది విన్న రాజుకి చాలా కోపం వస్తుంది. ఇలా చెప్పి నన్ను భయపెడతావా అంటూ అతనికి మరణశిక్ష వేయిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజు మరో పండితుడికి జాతకం చూపిస్తాడు. రాజు జాతకం చూసిన ఈ పండితుడు ఏమంటాడంటే, రాజా మీ ఆయుష్ చాలా గొప్పది, మీ కన్న కొడుకుల కన్నా మీరే ఎక్కువ కాలం బతుకుతారు అని చెప్తాడు. ఇది విన్న రాజు చాలా సంతోషిస్తాడు. ఈ పండితుడికి భారీ నజరానా ఇచ్చి ఆస్థాన పండితుడిగా అపాయింట్ చేస్తాడు. సో ఇక్కడ ఇద్దరు చెప్పింది సేమే, కానీ ఎలా చెప్పారు అన్నదే డిఫరెంట్. సో గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో మనం ఏం చెప్పాము అన్నది ముఖ్యం కాదు, ఎలా చెప్పాము, ఎక్కడ చెప్పాము అన్నదే ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచి ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు ఒక సెకండ్ ఆగండి, ఫ్రేమ్ చేసుకొని ప్రాపర్ గా చెప్పండి. కొన్నిసార్లు కొన్ని విషయాల్ని షుగర్ కోట్ చేయడంలో తప్పులేదు. ఇలా చేస్తే మన లైఫే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చాలా స్టోరీస్ చెప్పుకుందాం, ఫాలో చేయండి.